హలో అండి. ఒక స్పెషల్ గోంగూర పచ్చడితో మీ ఇంటికొచ్చేసా. ఎన్నున్నా గానియండి, మన తెలుగు వారి అభిమాన పచ్చడి అంటే గోంగూర పచ్చడండి. సో, ఆ గోంగూర జస్ట్ 2 కట్టలు తీసుకున్నాను. లేత గోంగూర. ఇది నిల్వ ఉంటదండి. కనీసం 15 డేస్ ఉంటది. ఉల్లిగడ్డ ఎయకపోతే. ఉల్లిగడ్డేస్తే మాత్రం 1 వీక్ గ్యారంటీగుంటది. ఉంటది. ఈ సీజన్‌లో. ఎండాకాలం అయిపోతుంది గదా! అయిపోయింది గదా! చలో గోంగూర ఇది డిఫరెంట్ రెసిపీ అని ఎందుకన్నానంటే దీని ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది గానీ చాలా టేస్టీగా ఉంటది. ట్రెడిషనల్ అతి పురాతనమైనది. ఫస్ట్ దీన్ని 4 స్టెప్స్ కింద కంటిన్యూ చేస్తే మీకు అర్థమవ్వటం ఈజీ, మేకింగ్ గూడా ఈజీ అండి చాలా. ఆ స్టెప్స్ ఏంటో కూడా ముందే చెప్పేస్తా. ముందు ఇంగ్రీడియెంట్స్ చెప్తాను ఒక్క నిమిషం. ఎండుమిరపకాయలు, గోంగూర, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎల్లిపాయ, నూనె, ఉల్లిగడ్డ, ఇంగువ, కొంచెం చింతపండు. అయిపోయింది. సో 3 స్టెప్స్ ఏంటో కూడా చెప్తాను ఇప్పుడు. 3-4 స్టెప్స్ ఏంటో కూడా. ఫస్ట్ స్టెప్ ఏమో గోంగూర, టమాటా ఉడకబెట్టుకోవటం అండి. సెకండ్ స్టెప్ ఏమో మనం మిరపకాయలు కొన్ని దినుసులు ఉంటాయి అవి వేయించుకోవటము సెకండ్ స్టెప్. ఆ తర్వాత దాన్ని దంచుకోవటము అంటే గోంగూరతో కలపకుండా దాన్ని దంచుకోవటము థర్డ్ స్టెప్. ఆ తర్వాత పోపేసి వీటన్నిటిని మిక్స్ చేయటం ఫోర్త్ స్టెప్. అయిపోయింది. అర్థమైంది కదా? చేద్దాం రండి. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 2-3 టీ స్పూన్స్ చాలు. ఎందుకంటే ప్రతి అడుగడుగున దీంట్లో ఆయిల్ వేస్తూనే ఉంటాము. కొంచెం కొంచెం వేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. నిల్వ ఉంటుంది. అసలు ఎంత టేస్ట్ అంటే మాటల్లో చెప్పలేదు. అందుకనే ఉంటుందిలే ఒక వారం రోజులు అని చెప్పి కొంచెం ఎక్కువే చేసేస్తున్నా. ఇదిగోండి గోంగూర వేసేస్తున్నా. ఆయిల్ కాగగానే ఏం లేదు ఇందులో వేసేది. పెద్ద కట్టలు 2 అండి ఇవి. లేత గోంగూర. ముదురుది కూడా వేసుకోవచ్చు. ముదురుది అయితే కొంచెం దంచినట్టు మిక్సీలో వేసినట్టు చేయాలి. లేతదైతే మగ్గిపోతుంది ఏం లేకుండానే. ఎర్ర గోంగూరే తీసుకోండి. ఐ డోంట్ లైక్ తెల్ల గోంగూర. మన సైలాస్ కిచెన్లో గోంగూర పచ్చడి ఫుల్ సేల్ ఉంటుందండి. అది పులిహోర గోంగూర 40-50 కిలోలు పెట్టినా కానీ 1 వీక్ 10 డేస్ కూడా రాదు. అంటే పాతకాలం స్టైల్ అనమాట. చాలా బాగుంటుంది. ఈ గోంగూరతో పాటు ఒక 3 టమాటాలు వేసేస్తున్నాం. పెద్ద సైజ్ అయితే 2 చాలు, మీడియం అయితే 3. 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మనకి ఉప్పు పసుపు అన్నీ ఇక్కడే పడిపోతున్నాయి చూడండి. ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఏదైనా ఈజీ అండి. ఇదిగోండి 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. మంచిగా పసుపు కూడా పడిపోయింది. తాలింపులో పసుపు కోసం వెయిట్ చేయక్కర్లే మీరు. సిమ్ చేస్తున్నాను. కొంచెం మూత పెట్టా మగ్గటానికి. తెలంగాణ సైడ్ అండి ఉత్త పచ్చిమిరపకాయలతోని గోంగూర పోసి పచ్చడి చేస్తారు. అది కూడా చాలా బాగుంటుందండి. దాంట్లో కొంచెం నువ్వులు కానీ పల్లీలు కానీ వేస్తారు. అది కొంచెం నాకు గోంగూర టేస్ట్ని కిల్ చేసినట్టు అనిపిస్తుంది కానీ బాగుంటుంది అది కూడా చాలా. సో ఇది ఉడుకుతుంటే మనం నెక్స్ట్ పని చేసేద్దామా? నేను ఉడకబెడుతుంటా. నెక్స్ట్ ఉడుకుతుంది ఒక పక్కన గోంగూర మగ్గనేయండి. దాంతో మనకు పనే లేదు. కొంచెం ఆయిల్ 1 టీ స్పూన్ చాలు. చాలా తక్కువ ఆయిల్. ఎప్పుడైనా కానీ ఏదైనా ఫ్రై చేయాలంటేనండి పెంక ప్రాపర్గా వేడెక్కాలి. లేకుండా మీరు ఏం చేసి దండగా ప్రిపరేషన్ నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను. ప్రీ సెట్టింగ్స్ పోస్ట్ సెట్టింగ్స్ ఎట్లా ఉంటే ప్రిపరేషన్స్ మనకి వంట చాలా బాగా వస్తుంది అనేది. అందులో తొందరపడి ముందే వేసేయటం వల్ల దాన్ని మనకే విసుగు. అది వేగక ఉడకక వేగిపోయింది. నేను ఒక ఇంగ్రీడియంట్స్ గోంగూర ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇవి తక్కువ ఉండాలండి. జస్ట్ 2 టీ స్పూన్స్ ధనియాలు 2.5 చాలు. 1 బై 1 వేసేయటమే దీంట్లో. పప్పులు ఏమి వేయకండి. మినపప్పు, శనగపప్పు, నూనె, జీలకర్ర ఒక 1.5 టీ స్పూన్, ఆవాలు ఒక 1 టీ స్పూన్, మెంతులు ఒక 2 టీ స్పూన్స్. మెంతులు ఎక్కువ పడతాయి ఇందులో. అంతే, అయిపోయింది. దీనిలోకి వెల్లుల్లి ఒక పాయ అండ్ దెన్ ఎండుమిరపకాయలు ఒక 15-20. మీరు కారం తిన్నంత. నేను ఒక 15-20 వేసుకుంటున్నా ఇక్కడ. ఇది పెద్ద కారం మిర్చి ఏం కాదండి కాబట్టి పడతాయి. నేను ఆయిల్ ఎందుకు తక్కువ వేసాను ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఇది మనం పొడి కొట్టుకోవాలి. డీప్ పేస్ట్ చేయకండి, పొడి. దీనిలోకి కొంచెం కరివేపాకు వేయండి. తాలింపులోకి ఒక 2 రెబ్బలు ఉంచుకోండి. దీనిలోకి ఒక 2 రెబ్బలు వేయండి కరివేపాకు. అమ్మలు మామూలు వెనకటికి ఏం చేసేవాళ్ళు, రోట్లో వేసి దంచి ఒక దెబ్బ వేసేవాళ్ళు వేడి మీద. 2-3 నిమిషాల్లో అయిపోద్దండి పొడి. పొడి మీకు మంచిగా నలగాలి అనుకుంటే అక్కడ ఒక 1 టీ స్పూన్ వేసాం కదా, ఇక్కడ ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. చలో కట్టేస్తున్నా. కట్టను పోపుకి దీంట్లోనే పోపు పెట్టుకోవచ్చు. పౌడరు మరి మెత్తగా కాదు. ఇప్పుడు అసలు సీసలు గట్టం పోపు. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి.
నెయ్యి గోంగూర పచ్చడిలో బాగుంటుంది. మనుషులు దాగా వేసుకున్నప్పుడు అలా నెయ్యి వేసుకోలేరు కదా, పోపులోనే కొంచెం వేసామంటే పడి ఉంటుంది. ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్, 2 టీ స్పూన్స్ నెయ్యి. సో పోపులో కొంచెం మినపప్పు ఒక 1 టీ స్పూన్, శనగపప్పు 1.5 టీ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, ఆవాలు ఒక 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు కొన్ని జస్ట్ ఊరికనే కరివేపాకు, ఇంగువ. ఈలోపు మనది ఇది మగ్గిపోతుంది. ఇది తీసుకొచ్చాను. కొంచెం అంటే కొంచెం 2 రెక్కల చింతపండు అండి. అన్నట్టయినా ఉండాలి. ఇదిగోండి, ఒక్క రెక్కనే, పెద్ద రెక్క ఒకటి. ఈ చింతపండు పులుసు తీస్తున్నాం. ఒకవేళ మనం గోంగూర గ్రైండ్ చేసేటట్టయితే లైట్గా చింతపండు కూడా వేయక్కర్లా, పులుసు కూడా తీయక్కర్లా, చూపిస్తాం. ప్రాపర్గా వేగకపోతేనండి తాలింపు పంటి కింద శనగపప్పు వచ్చినప్పుడు కరకర అన్నది మెత్తగా ఉంటుంది, గలీజ్ ఉంటుంది. కొంచెం వేగాలి ఇట్లా. నేను అందుకే కాంప్రమైజ్ కావట్లే. పోపులో మాత్రం కాంప్రమైజ్ అయ్యారంటే మొత్తం రెసిపీలో కాంప్రమైజ్ జరిగిపోతుంది. చాలు, ఆ వేడికి అయిపోతుంది. ఇదిగోండి మన గోంగూర. దీనిలో కొంచెం చింతపండు, ఇదిగోండి ఇది 7 గ్రామ్స్ అండి. కట్టేస్తున్నా, దీన్ని ఇలాగే ఉంచుతాను, పని ఉంది. ఇదిగోండి గోంగూర, టమాటా, చింతపండు రోట్లో వేసేస్తున్నా. మీరు మిక్సీలో వేస్తే వేసుకోండి. నేను మా అమ్మమ్మ టేస్ట్ని మిస్ అవ్వదలుచుకోవట్లేదు. ఇది దంచేటప్పుడు అండి సింపుల్, ఎందుకు నేను దంచుతున్నానని చెప్తా. ఉల్లిగడ్డ మనం కోసి పట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి దంచండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లాగా మీరు ఎక్కువ రోజులు నిలువ ఉంచాలనుకుంటే కనుక ఉల్లిగడ్డనే వేయకండి, జస్ట్ ముక్కలు కోసుకొని పక్కకు పెట్టుకొని నంచుకొని తింటామే. మీకు ఈ అదృష్టం లేదు. బండ కూడా వచ్చిందండి, కొత్త రోలు కొన్నా మళ్ళీ. భాస్కర్ గారు అంటారు, శైలా అందరికీ ఏదో బట్టలు పిచ్చి ఉంటుంది, నగలు పిచ్చి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, నీకు ఈ రోళ్ళు, రోకళ్ళు, తిరగళ్ళు, లేకపోతే కిచెన్ మెట్ ఇవి కూడా పిచ్చేయండి శైలా అంటారు. మా అక్క అంటది ఇంకా అవొక్కటే కాదు, బెడ్షీట్లు, బ్లాంకెట్లు, ఏమంటారు యాక్సరీస్ అన్నీ పిచ్చేదానికి అని. ఇదిగోండి ఇట్లాగా ఎక్కం సక్కం అవ్వాలన్నమాట, ఉందా లేదా అనిపించేటట్టు. నాకు మన లైఫ్ స్టైల్ని క్యూట్గా మార్చే పిచ్చి ఉందండి. దాన్ని ఇంట్రెస్టింగ్గా, ఎంతూజియాస్టిక్గా చేసుకునే, చాలా కామన్ ఏదో ఒక నార్మల్ కాఫీ అనుకోండి, దాన్ని బయట ఉయ్యాల్లో వానలో కూర్చొని, లేకపోతే ఉయ్యాల గాలికి కూర్చొని కనీసం కిటికీ ఒక మంచి కప్పులో వేడిగా ఊదుకుంటూ తాగటం, అదొక కూర్చొని కాఫీ ముందు వంట చేసుకుంటూ ఉఫ్ అని తాగేసి వంట, అది ఇష్టం ఉండదు నాకు. అది అందువల్ల వస్తాయి ఇవన్నీ. అర్థమైంది అనుకుంటాను మీకు. అయిపోయిందండి. దీంట్లోకి అది వేసుకోవాలి, పొడి. మధ్యలో మంచిగా గ్యాప్ తీసుకోండి, దీన్ని వేసి రుబ్బేద్దాం. ఇదిగోండి మన పొడి ఎక్కడితక్కడి కచ్చపచ్చ గ్రైండ్ అయ్యి వచ్చింది. ఇట్లనే ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఇందులో పచ్చిమిరపకాయలు వేయదలుచుకుంటే మీరు గోంగూర ఉడకపెట్టేటప్పుడు సన్నగా కోసం పచ్చిమిరపకాయలు వేసేయండి, ఎండుమిరపకాయల ప్లేస్లో. జీలకర్ర మెంతుల పొడి మామూలే వచ్చేస్తుంది టేస్ట్. వేరే విధంగా పచ్చికారంతో గోంగూర పచ్చడి. మిగతా ప్రొసీజర్ అంతా ఇలాగే చేయండి. ఉప్పు సరిపోకపోతే కలుపుకున్నట్టు ఈ రెసిపీలో మీరు కారం సరిపోకపోతే కూడా కలుపుకోవచ్చు. ఇదిగోండి మన పోపు వేసేస్తున్నా, చక్కగా వేసి కలిపేస్తా. ఇదండి అసలు సిసలు గోంగూర పచ్చడి, దద్దరిల్లిపోతుంది అంతే. ఒక్కసారి ఉప్పు చూస్తాను. ఉప్పు పడుతుంది అంటే తినే వాళ్ళకి. నేను ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా అండి, దగ్గర చక్కగా వేసి కలిపేసానండి. ఇదిగోండి కొంచెం ఇందులో వేసాను ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలతో సహా. కొంచెం అన్నం వేద్దాం, వేడి అన్నం. ఈ ఉల్లిపాయ పెట్టుకొని ముద్ద చుట్టి నోట్లో పెడితే ఇది గోంగూర పచ్చడి. కానీ అమ్మ ఎలా ఉన్నా అందంగానే ఉన్నట్టు గోంగూర పచ్చడి ఎలా చేసినా కానీ బాగానే ఉంటుందండి, దానికంటే ఒక టేస్ట్ ఉంటుంది. ఇది మాత్రం అథెంటిక్ టేస్ట్. ఒకసారి తినండి, చెప్పండి నాకు, మీరే ఒప్పుకుంటారు. అవును నిజమే శైలజ గారు, దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని. మరి మీరు ఎప్పుడు తింటారు? ఇప్పుడే తినండి, గోంగూర బయట దొరుకుతుంది, 1 నిమిషంలో చేసేసుకోవచ్చు మీరు. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా గోంగూర పచ్చడి తింటాను.